ఇంటెలిజెన్స్ ఇప్పుడు కాదన్నా, ఇంటెలిజెన్స్ అంటే టోటల్గా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ టోటలీ ఫెయిల్ లేకుంటే మన హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, మన హిందూ అమ్మాయిలపైన దాడులు జరుగుతున్నాయి, ఆ లవ్ జిహాదులు తిరుగుతున్నారు, ల్యాండ్ మాఫియాలు తిరుగుతున్నారు, ఆ వక్ బోర్డు పేరు మీద ఏదేదో జరుగుతున్నది గందరగోళం. అది ఎక్కడి నుంచి వస్తుందని ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి అందరు కలిసి మన హిందువులకు రక్షిస్తే ఇవన్నీ మన జరగకపోతుండే కదన్న. రీసెంట్లీ చూడండి, కార్వాన్లో ఒక టెంపుల్ ఉన్నది, హనుమంతుడి గుడి, ఆడ చిన్న శివలింగం కూడా ఉన్నది. అందరు పోయి పూజ అన్నీ చేసుకుంటారు. ఆడపోయి మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక ఆస్థా ఉన్నది, ఆడపోయి పూజ చేసుకుంటే వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అని అందరు వస్తూ ఉంటే, అటువంటిది ప్లేస్లో ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న ఏదో మాసం ఎవరో దుండగులు పడేసి వెళ్ళిపోయామని చెప్తున్నారు మొన్నటి వరకు. కానీ వాళ్ళ పొద్దుగాలంటే ఎవరో పిల్లి వచ్చిందంట ఎక్కడి నుంచి, ఆ పిల్లి వచ్చి మాసం ఏదో తీసుకువచ్చి లోపల మొత్తం విసిరేసి వెళ్తారా అన్న? అది పిల్లికి ఎట్లా తెలుసు అన్న? చికెన్ లేదు, మటన్ లేదు, ఆ మాసమే తీసుకురావాలని మరి ఎట్లా ఉంటుంది అన్న? అది కూడా మనం గమనించుకోవాలన్నా కదన్నా. మనకి ఎంత దిమాగ్ అయితే ఉంటుంది కదన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లా చెప్తారన్నా? మనకి ఉల్టా పాగలు బనాయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి.